హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేమి నాని. కొద్దిగా శీతాకాలం ఎఫెక్ట్కి గొంతు కొద్దిగా బేస్ వాయిస్ వస్తుందన్న, కానీ కొద్దిగా ఇప్పుడు ఈ వీడియో కంటెంట్ మాత్రం అద్దరిపోద్ది. ఎందుకంటే బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో అఖండ 2 ఇప్పటికే ఒక బిజినెస్ పరంగా రికార్డులు కొలగొట్టింది. సో ఇప్పుడు అంత బిజినెస్ చేసుకున్న సినిమా ఆ బిజినెస్ తగ్గ కలెక్షన్స్ వస్తాయి అంటే 100% వస్తాయి. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు క్లియర్గా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆ కాంబినేషన్ కొన్న క్రేజ్ అది. మినిమం ఒక యావరేజ్ టాక్ వచ్చినా సరే చాలా వరకు బాలకృష్ణ గారికి గత సినిమా రికార్డులన్నీ వెళ్ళిపోతాయి. ఇక నార్త్లో కానీ ఈ సినిమా క్లిక్ అయితే ఖచ్చితంగా నాకు ఎందుకో నార్త్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని చాలా గట్టిగా ఓన్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నార్త్లో మన నార్త్ ఆడియన్స్కి ఒక డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ ఏది దొరికినా సరే వాళ్ళు సినిమాని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఇది డివోషనల్ టచ్తో పాటు పాకిస్తాన్ ఇండియా కన్ఫ్లిక్ట్ని కూడా మిక్స్ చేసి బోయపాటి శ్రీని గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్లో ఏదో పెద్ద అద్భుతమే జరగబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఆ అద్భుతం మాత్రం ఇప్పటి వరకు కూడా బోయపాటి బాలయ్య కాంబినేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల వరకే, కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ సత్తా అనేది ఓవరాల్ ఇండియా తెలవబోతుంది అనేది అంటే ఒప్పుకోవాలన్న. ఓకే, ఈ సినిమా గురించి ఇంత పెద్ద బిజినెస్, ఇంత మార్కెట్, ఇంత అంటే పాన్ ఇండియా లెవెల్లో ఇంత పెద్దగా రిలీజ్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా మీద భారీ నెగిటివిటీ అయితే ఒక వర్గం చేస్తుంది. ఓకే, ప్రతి సినిమాకి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి సినిమాని నెగిటివిటీ కామెంట్స్ ఉంటాయి, కానీ పని కట్టుకొని బాలకృష్ణ గారు, బోయపాటి కాంబినేషన్ పేర్చే మంది చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ మీద అంత ఏడుపులు, ఈ కాంబినేషన్లో సినిమా హిట్ అయితే ఇంకా రికార్డులు పేలిపోతాయనే భయం. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఈ సినిమా గురించి విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవు, ఫైట్స్ ఓవర్గా ఉన్నాయి, డైలాగ్స్ ఓవర్గా ఉన్నాయి, అది ఓవర్గా ఉంది, ఇది ఓవర్గా ఉంది, బాలకృష్ణ గారి మేకప్ ఏంటి, బాలకృష్ణ గారు ఏంటి, ఆ గెటప్ ఏంటి, అది ఇది వాగేవాడికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా బాలకృష్ణ గారి గెటప్పై కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతానన్నా. అక్కడ బాలకృష్ణ గారు చేస్తుంది ఒక స్టైలిష్ మోడల్ క్యారెక్టర్ కాదు, ఒక అఘోరా క్యారెక్టర్. అసలు అఘోరా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి, అది కూడా ఒక పెద్ద మాస్ హీరోకి. సో అవన్నీ పక్కన పెట్టి బోయపాటి శ్రీని చెప్పిన కథని నమ్మి అఖండాలో అఘోరా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడంతోనే బాలకృష్ణ గారి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అలాంటి అఘోరా క్యారెక్టర్ని ఆ మేకప్ ఏంటి అలా ఉంది, ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాన్ని ఏమంటారు, ఏజ్డ్గా కనిపిస్తున్నారు, ఇంకా ఏవో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ హెయిర్ ఏంటి అంత పెద్ద ఉంది. అఘోరా అనేవాడు ఏమైనా అనకూడదు, కానీ అఘోరాలు ఏమైనా పార్లర్కి వెళ్ళి ట్రిమ్మింగ్ అది చేయించుకొని, కటింగ్ అది చేయించుకొని మేకప్ అది వేసుకుంటారండి? అఘోరాలు అంటే అలానే ఉంటారు. అసలు అఘోరా క్యారెక్టర్ ఒప్పుకున్నందుకే బాలకృష్ణ గారు మనం అప్రిషియేట్ చేయాలి. అలా కాకుండా ఆయన మేకప్ మీద, ఆయన ఏజ్ మీద పడి ఏడుస్తున్నారంటే చెప్తున్నా కదన్నా, మనమే అంటాం తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద ఎత్తుకి వెళ్ళాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్ రికార్డులు కొట్టేయాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రీ అయిపోవాలి, మంచి సినిమాలు రావాలి, అది రావాలి, ఇది రావాలి, ఏదేదో మాట్లాడతారు. కానీ ఎవడైనా ట్రై చేస్తే ఇలాంటి కామెంట్లు. ఎస్, మీరు చెప్పిన విధంగానే ఫైట్స్ ఓవర్గా ఉన్నాయి, డైలాగులు ఓవర్గా ఉన్నాయి. ఏది ఓవర్గా ఉన్నా సరే అది బాలకృష్ణ గారు, బోయపాటి గారి సినిమా అంతే. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఎవడైతే ఓవర్గా ఉంది, ఆ త్రిశూలంతో అది తిప్పుతున్నారు, ఇది తిప్పుతున్నారు అంటున్నారు కదా, వాడే థియేటర్లో జై బాలయ్య అంటాడు ఆ సీన్లకి. అంటే కొన్ని కాంబినేషన్లు సృష్టించబోయే వాళ్ళు తీసే సినిమాల గురించి మనం ఎంజాయ్ చేయాలి తప్ప క్రిటిసైజ్ చేసి సినిమాలో మనం ఎంజాయ్ చేయాల్సిన అంశాలను కూడా మనం ఎంజాయ్ చేయకుండా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తామంటే ఆ రోజులు పోయే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రివ్యూస్లు ఎలా ఫీల్ అవుతున్నారంటే, రివ్యూలు ఇచ్చిన వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ, రివ్యూలు రాసిన వాళ్ళు కానీ, మేము ఏం చేస్తే అదే చూస్తారు జనాలు, మేము ఏ సినిమా బాగుందంటే అదే చూస్తున్నాం. కానీ రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చాలామంది రివ్యూస్ పెద్ద పెద్ద ఆతూత్ అనుకున్న రివ్యూస్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు ఆ సినిమా. కానీ ఇప్పుడు ప్రజెంట్ లిటిల్ హార్ట్ సినిమా తర్వాత ఒక చిన్న సినిమా కోట్లు కొలగొడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు క్రింజ్ అనుకోండి, గింజ్ అనుకోండి, ఓవర్ యాక్షన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ బాలకృష్ణ గారు, బోయపాటి సినిమా అంటే ఎవడైతే ఇప్పుడు ఎదవ కామెంట్లు చేస్తున్నాడో వాడు కూడా జై బాలయ్య అనాల్సిందే. ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా సరే ఈసారి మాత్రం డిసెంబర్ 5 పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కడు జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లిపోద్ది థియేటర్. ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. ఈ సినిమా స్పాన్ మీకు అర్థం కావట్లేదు భయ్యా, ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ బోయపాటి శ్రీని అనేవాడు బాలకృష్ణ కోసమే పుట్టాడు, బాలకృష్ణకి హిట్లు ఇవ్వడానికే పుట్టాడు.
బాలకృష్ణ గారు ఎవరితో సినిమా తీసినా, బోయపాటి శ్రీని ఎవరితో సినిమా తీసినా సరే ఎవడూ పట్టించుకోరు. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా అంటే తెలుగు రాష్ట్రాల్లో అసలు తెలుగు సినిమాలను కూడా చూడలేనోడు వాడు, అసలు సినిమా థియేటర్ ముఖం చూడలేనోడు కూడా థియేటర్కి వెళ్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్కి ఉన్న ఆ ప్రయారిటీ అలాంటిది. ఇకపోతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో తమన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన వచ్చిన రాజాసాబ్ సాంగ్ అటు ఇటుగా ఉన్నా సరే తమన్ బాలకృష్ణ గారికి ఇచ్చిన చూడండి 2 సాంగ్లు, తాండవం సాంగ్ ఒకటి, నెక్స్ట్ మన ఒక మాస్ బీట్ సాంగ్ ఒకటి, నెక్స్ట్ ఆ ట్రైలర్లో మన బాలకృష్ణ గారు అఖండ 2 తాండవం ట్రైలర్లో ఆయన ఇచ్చిన బీజం చూస్తే మెంటల్ వచ్చేది. అంటే నందమూరి తమన్ బాలకృష్ణ గారు డైరెక్టర్గా తమన్ గారిని చాలాసార్లు పిలుస్తూ ఉంటారు స్టేజ్ల మీద వాటి మీద, అది నిజం పోయి తమన్కి మరి ఏమవుతుందో తెలియదు. కానీ బాలకృష్ణ గారు బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి దెబ్బలంటే బాబాయ్, మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారు అంటే తమను ఇంకా పిచ్చెక్కిపోతాడు. డాకు మహారాజ్ బేజం అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ బేజం చాలామందికి. సో ఇప్పుడు అలాంటి అఖండ 2 మీద ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వెంట్రుకు కూడా జారదు. ఎందుకంటే డిసెంబర్ 15 మామూలు వచ్చకోత కాదు. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కాదు, మళ్ళీ చెప్తున్నా, ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియా మొత్తం జై బాలయ్య నినాదాలతో థియేటర్లో దద్దరిల్లిపోతున్నాయి డిసెంబర్ 5న. కొత్త ఊపు మీద ఉన్న నందమూరి అభిమానులకి ఎన్టీఆర్ గారి సినిమాల గురించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందన్న. అదేంటంటే ఎన్టీఆర్ గారి సినీ కెరియర్లోనే దేవరాని సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ప్రజెంట్ ఆ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారి దేవరా సీక్వెల్ ఆగిపోయింది అనే న్యూస్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా గట్టిగా బయటపడుతుంది. అంటే అది కన్ఫర్మ్ కాకుండా మీరు ఎలా చెప్తారు అంటే, నాకెందుకో మాత్రం దేవరా 2 అనే సినిమా మాత్రం ఖచ్చితంగా ఆపేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లైనప్ ఆ రేంజ్లో ఉంది. ప్రశాంత్ నీల్ గారి సినిమా, నెక్స్ట్ సుకుమార్ గారితో అంటున్నారు, సందీప్ రెడ్డి వంగ గారితో అంటున్నారు, లోకేష్ కంగరాజ్ గారు, ఇంత పెద్ద లైనప్ సెట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు జనరేషన్కి ఇంత లైనప్ సెట్ చేసుకున్న తర్వాత ఎంతవరకు దేవరా 2 సినిమాని ఎన్టీఆర్ గారు ఓకే చేస్తారు అనుకుంటే, నాకైతే ఖచ్చితంగా దేవరా 2 అనే సినిమా ఆగిపోయింది అనిపిస్తుంది. ఓకే, ఈ విషయంలో నన్ను తిట్టొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నా అభిప్రాయం మాత్రం దేవరా 2 అనే సినిమా లేకపోతేనే బెటర్. ఎందుకంటే ఫోర్స్డ్గా ఈ మధ్యన చూస్తున్నాం మనం పార్ట్ 1 పార్ట్ 2లని, ఆ పార్ట్ 1లో చూపించాల్సిన సినిమానే సాగదీసి ఇప్పుడు దేవరా కూడా అంతే. దేవరా ఫస్ట్ హాఫ్ అయితే అద్దరిపోద్ది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్లో అయిపోద్ది. అదే కాకుండా సెకండ్ హాఫ్లోనే అంటే పార్ట్ 2 ఉంచాల్సిన సీన్స్ అన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే పెట్టుకుని ఉంటే దేవరా అనే సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్, ఇంకా ఎవడు వేలెత్తి చూపలేనటువంటి బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ పార్ట్ 2 అని ఇదే అనేది సాగదీసి సినిమాని అయితే చాలా వరకు చంపేశారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ అయితే ఒక్కొక్క ఎలివేషన్స్, ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్, అవన్నీ దేవరాలో చూస్తే ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పార్ట్ 2 మోజులో పడి చాలా వరకు చాలా మంచి సినిమాల్ని చంపేసుకుంటున్నారు స్వయాన దర్శకులు, నిర్మాతలు. సో ఏది ఏమైనా సరే నందమూరి అభిమానులకి మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఈ డిసెంబర్ 5 తర్వాత చెప్తున్నా కదా భయ్యా, తెలుగు రాష్ట్రాల్లో కాదు పాన్ ఇండియా లెవెల్లో జై బాలయ్య నినాదాలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.